శిష్యులు పనిమంతులు, పని చేయవలసిన వారు. మనము పిలువబడింది, బాగు చేయబడింది పని చేయుట కొరకు, విని వెళ్ళిపోవట కాదు. ఒక దగ్గర ప్రభు కూడా చెప్తాడు ఆ మాట, నా మాట వినువారిగానే ఉండకుండా పని చేయువారిగా ఉండవలెను. ఆయన బోధించిన తర్వాత ఆ మాటను అంటాడు. అందుచేత ప్రతి ఒక్కరు పని చేయడం. నేను ముందు చెప్పబోయే మాట అది, తరువాత చెప్పే మాట అది, ఎప్పుడూ చెప్పే మాట అది. ఏంటంటే, నీ జీవితంలో దేవుని కొరకు అంటూ, దైవ రాజ్యము కొరకు అంటూ ఏం చేస్తున్నాం? ఒక్కసారి అడగండి, అడుక్కోండి. దినమంతా మన వ్యాపకాలకు సమయం ఉంది కదా, దేవుడిచ్చాడు. కానీ దాంట్లో దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఇంత వాక్యము విన్న తర్వాత, బోధలు విన్న తర్వాత, సహవాసము చేసిన తర్వాత, మళ్ళీ తిరిగి వచ్చి మనం అందరము కూర్చొని పోయిన తర్వాత అంతటితో అక్కడికది ఆగిపోతుందా? సాయంత్రము కండ్లు మూసుకొని ప్రార్థన చేసి పడకకు పోకముందు ఒక్కసారి నీ కొరకు నేను ఈ దినము ఇది చేశాను, చేయాలనుకున్నాను, చేయలేకపోయాను, క్షమించు, నేర్పించు. కనీసం దానితోనైనా ప్రారంభం చేసుకొని అలాగ అడిగితే, మీరు ఇక్కడ ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, అది మిమ్మల్ని వెంటాడుతుంది. ఎందుచేతంటే మీరు మీ బిడ్డలు కాదు. ఒక దగ్గర వ్రాసి ఉంది, మనము దేవుని బిడ్డలం, ఆయన ఏర్పాటు చేసిన వాళ్ళం. భౌతికంగా ఈ లోకంలో మనం ఎట్లా వచ్చామో మనకు తెలుసు, కానీ మనకు ఈ ఆత్మ ఎక్కడ నుండి వచ్చిందో మనకు తెలియదు. నమ్ముతున్నాము, ఆత్మ నిరంతర ఆత్మ అయిన దేవుని దగ్గర నుంచి వచ్చినది అని నమ్ముతున్నాం. అది సత్యం. అందుచేత అందుని బట్టే మనము ఇంత చేసినా, ఇంత తెలిసినా కానీ మనకు తెలియంది ఒకటే ఉంది. ఈ ఆత్మ, నాలో ఉన్న ఆత్మ నేను అడిగితే వచ్చిందా? లేకపోతే మా అమ్మ నాన్న వాళ్ళు ఇదిగో ఈ ఆత్మ ఇట్లా ఉండాల అంటే వచ్చిందా? లేకపోతే భౌతికంగా నేను ఈ లోకంలో ఏర్పాటు చేయబడినప్పటికీ నేను ఏమయ్యున్నానో అది ఇంకొకరి ద్వారా వచ్చిందా? దాన్ని నిర్ణయించగలిగినటువంటి దేవుని దగ్గర నుండి అని దేవుడు అన్న మాట మన మనసులో వస్తుంది. కనుక వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాను? ఈ ఆత్మ ఎక్కడికి పోయింది? మన చేతిలో లేదు, మనం పట్టుకుంటే ఆగిపోదు. కనుక అదొక్కటే మనకు తెలియదు. కానీ ఏదో మన అందరిలో ఒకటే స్వభావాన్ని కలిగిస్తుంది. అదేంటంటే, మనమందరము ఎక్కడుండో వచ్చినటువంటి నిరంతరమైన బిడ్డలము. ఈ మాటలు విన్నందుకు మీరేమి భయపడకండి. దైవ బిడ్డలము. నేను ఇంగ్లీష్లో వ్రాసేటప్పుడు ఆ మాట అంటాను ఏంటంటే, స్పిరిట్ హ్యూమన్ బీయింగ్స్, లివింగ్ బీయింగ్స్. స్పిరిట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద డివైన్ హ్యూమన్ లివింగ్ బీయింగ్స్. నీలో దైవత్వము ఉన్నది. మనము పాపములతో దానిని కప్పివేసినప్పటికీ నీ దైవత్వము పోదు, అది ఉన్నది. దాన్ని నువ్వు కప్పేస్తున్నావే కానీ దైవత్వము చావదు. నీవు దైవ బిడ్డవు, నీలో దైవత్వము ఉన్నది. కొండ మీద ప్రసంగం చేస్తూ క్రీస్తు అక్కడికి వచ్చిన జనాంగం అంతటితో మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఎందుచేతనంటే,
పాత నిబంధన మనమంతా ఎక్కువగా చదవం. నేను దాన్ని ఎక్కువ చదువుతూ ఉంటాను. దాన్ని ఎక్కువ చదివితే మనకు క్రొత్త నిబంధనలో క్రీస్తు ఏం చెప్తున్నాడో అది అర్థమవుతుంది. పాత నిబంధనలో దేవుడు తన నోరు తెరిచి మాట్లాడిన గ్రంథమంతా, వాక్యమంతా ఆ పాత నిబంధన అంతా నిండి ఉంది. అది దైవము చెప్పినటువంటి, నేరుగా చెప్పినటువంటి మాట, ఆయన మాట్లాడిన మాట, దేవుడు చెప్పాను అనేది పాత నిబంధనలోనే కనిపిస్తుంది. తరువాత క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా మనము దేవుడు చెప్పిన మాటలు, ప్రభువు కూడా అక్కడ అంటాడు, ఏమంటాడంటే, తండ్రి దగ్గర నుంచి నేను ఏది నేర్చుకున్నానో అదే నేను మీతో చెప్తున్నాను, కానీ నాకై నేనేమీ కల్పించుకొని చెప్పడం లేదు. నేను ఆయన దగ్గర ఏమి సూచితనో దానిని మీకు చెప్పుతున్నాను. ఇంకొక మాట యోహాను సువార్తలో ఏమంటాడంటే, నా తండ్రి ఇంతవరకు పని చేయుచున్నాడు, ఇంతవరకు నేను ఇక్కడ భూమి మీద నడుస్తూ ఇప్పుడు మీతో మాట్లాడుతున్నంత వరకు పని చేస్తున్నవాడు ఆయన. నేనును, ఐ టూ యామ్ వర్కింగ్. ఆ సెంటెన్సెస్ చూడండి. God has been working till today. My Father has been working till today. And I too am working. ఎవరికి చెప్తున్నాడు? ఎవరిని గురించి చెప్తున్నాడు? దేవుడు ప్రతి నిత్యము ఆయన పని చేస్తున్నాడు. ఈ దినము వాక్యంలో ఆ మాట చెప్తున్నాడు చూడు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నా తండ్రి వ్యవసాయకుడు. అసలు ఆ చెట్టును పుట్టించి నడిపిస్తూ ఉండి ప్రతిదినము చక్కగా అది ఫలించి మరి ఎక్కువగా ఫలించేటటువంటి శక్తిని అనుగ్రహించేవాడు, పుట్టింప చేయగలిగినటువంటి వాడు, ఆ కారణమును నడిపించగలిగినటువంటి వాడు, నడిపించుతున్నటువంటి వాడు తండ్రి. కనుక ఈనాటి వరకు చాలా మటుకు నేను క్రైస్తవులు మాట్లాడే బోధలలో దేవుణ్ణి అటు తీసుకొస్తుంటారు ఏదో జల్లినట్టుగా, కానీ ప్రతి నిమిషము ఆయన ప్రభువే చెప్తున్నాడు. యోహాను సువార్త బాగుగా చదివి చూడండి. దాంట్లో క్రీస్తు నేరుగా సమస్తము తను చేసే పని అంతా కూడా తండ్రి వలనే జరుగుతుంది, దేవుని వలన జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఈ నిమిషం వరకు నేను నోరు విప్పి మీతో మాట్లాడినంత వరకు ఆయన పని చేస్తూ ఉన్నాడు, ఇంకనూ పని చేస్తాడు. ఆయనే. కనుక పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. క్రీస్తుకును దేవునికి మధ్యలో మనము సందిగ్ధంలో పడి మన ఇష్టం వచ్చినట్టు జవాబులు చెప్పుకోకూడదు. వాక్య ప్రకారము దానిలో ఏముంది, ప్రభు ఏం చెప్తున్నాడు, ఇవన్నీ గ్రహించుకొని చెప్పాలి. అంతేకాని కొంతమంది ఈ రెండు ప్రక్కగా పెట్టేసి పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోయి అదేదో శక్తి అయినట్టు, దాని ద్వారా మనమేమో నడుస్తూ ఉన్నట్టు, చేస్తూ ఉన్నట్టు దాని బంధంలో పడిపోయి ఆ అర్థాన్ని అట చెప్తూ ఉన్నారు. అన్నింటినీ కలుగు చేసిన వాడు, కర్త అయినటువంటి వాడు దేవుడు. కనుక ఈ దినము ఈ వాక్యంలో చూస్తాము. మత్తయి సువార్తలో కొన్ని విషయాలను మనము జాగ్రత్తగా చూస్తాము. మనము ఆయన శిష్యులమే కాదు, ప్రభు పేర్లు పెట్టుకున్నాడు. నేను మీ మధ్యలోనికి వచ్చి మనవి చేసినప్పుడు, మీతో వాక్యాన్ని పంచుకున్నప్పుడు మనము ఆయన స్నేహితులమని ఆయనతో పనిచేయువారమని, నేను మిమ్మల్ని సేవకులని పిలవకుండా నా స్నేహితులను పిలుస్తున్నానని ప్రభు చెప్తాడు. అంటే నా వెంట వచ్చువారు నా స్నేహితులు. ఈ దినము మనం ఏం చెప్పుకున్నామంటే, శిష్యులు, ఆయన గురువు, మనము శిష్యులము. ఒక ప్రశ్న సాధారణంగా మన క్రైస్తవ బృందాన్ని ఎక్కడైనా కూడా అడిగితే,
శిష్యుడు అంటే ఏంటి అని అడిగితే, ఇవి జాగ్రత్తగా నేర్చుకోండి, నా దగ్గర నుంచి నేర్చుకోండి. అది కొంచెం నేను అతిశయంగానే చెప్తున్నాను. ఎందుచేతనంటే ఎన్నో సంవత్సరాల నుంచి నా పిచ్చి అది. దేవుడు నాలో పెట్టినటువంటి భారం. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం అనేది ముఖ్యమైంది, అర్థం చేసుకోవడం అనేది రెండవది, దాని ప్రకారం నేనున్నానా లేదా అని చూసుకునేది మూడవది. ఎవరినైనా క్రైస్తవాన్ని అడిగి చూడండి, ఒక భాగాన్ని చదివేసాడు, చదువుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అక్కడ నేను ఇక్కడ అట్లా కొన్ని బ్రేక్స్ వేస్తుంటాను, దాని అర్థం చూస్తాను. చిన్న ఉదాహరణ చెప్తాను. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వచ్చాడు. కొండ దగ్గర ఆయన కూర్చొని ఉంటే జనమంతా వచ్చాడు. అప్పుడు ఈ మైక్రోఫోన్లు ఇవన్నీ లేవు కదా. వచ్చారు. ఎంత దూరంలో కూర్చుంటారు అందరూ? కూర్చుంటే ఇప్పుడు మనం చూడండి, ఇండియా దేశానికి వెళ్తే ప్రసంగికుడు ఇక్కడ ఉన్నాడంటే వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? ఎంత చేసిన మంచుట్టు వచ్చి ఉంటారు, ఇక్కడ ఉంటారు. మీరు టీవీలో చూడండి, యూట్యూబ్లో ఎక్కడ చూసినా కానీ ఈ చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే ఇంకెవరో కానీ మోడీ కానీ ఎవరన్నా వచ్చారంటే, మోడీ అయితే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి కొంచెం బందోబస్తులు ఉంటాయి, కానీ ఈ చుట్టూ ఉంటారు కొంతమంది. కెమెరాల్లో కనపడాలని ఇటు వచ్చి చూస్తుంటారు, వాళ్ళ మెడకాయలు పెట్టి. ఎందుకో అంటే మేము కూడా దానిలో ఉన్నాం చూడండి అని వాళ్ళ ఇష్టమో ఏమో మనకు తెలియదు, కానీ అట్లాగా ఆ కొండ దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రభువుకు మాత్రం ఇంతకంటే పెద్ద పెద్ద గొంతు ఉందా? అరుస్తాడా? ఇక్కడ నుంచి 2 మైళ్ళు వినబడేటట్టు అనుకుందాం. బాగానే ఆలోచించేయండి. మానవ రీతిగా ఆయన కూడా మనలాంటి బలహీనుడే కదా. ఆయన కూడా నీళ్లు తాగాలి, ఆయన కూడా భోజనం చేయాలి, ఆయనకు కూడా జలుబు వస్తుంది మధ్యలో. మనిషి కాబట్టి చలి నుంచి దాచుకోవాలి, ఎవరన్నా అన్నం పెడితే తినాలి, లేకపోతే పస్తు పడాలి, ఇంకొక దూరం నడిచిపోవాలి. ఇవన్నీ మానవుడే కదా చేసినవాడు. వచ్చారు, చుట్టూ కూర్చున్నారు. కొంతమంది బైబిల్ తెలిసిన వాళ్ళు ఇంకా తెలుసు అన్నట్టు ఒట్టి శిష్యులకే చెప్పాడండి, ఇంకెవరికి చెప్పలేదు, ఆ కొండ మీద ప్రసంగం అని మాట్లాడతారు. ఎవరెవరు వచ్చారు అక్కడికి? సిరియా నుంచి వచ్చారు. ట్రాన్స్జోర్డన్ అంటే యోర్దాన్ నదికి ఈ ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్ళందరూ యూదులు కాదు, సిరియా నుంచి వచ్చారు. సిరియన్లు, అస్సిరియన్లు, బబులోనియన్లు నిండిపోయి ఉన్నారు ఆ ప్రాంతం అంతా. అందుచేతనే యెషయా 700 సంవత్సరాలకు ముందు యెషయా గ్రంథంలో చెప్పబడిన ఆ జెంటైల్స్, గ్యాలలీ ఆఫ్ ద జెంటైల్స్, అది 700 సంవత్సరాల తర్వాత అదే ప్రాంతానికి, గ్యాలలీ ఆఫ్ ద జెంటైల్స్కి యేసుక్రీస్తు పోయి ప్రసంగం చేస్తున్నాడు. అక్కడ వచ్చింది ఆ పేరు. ఈయన పరిచర్య ఎక్కడ వీళ్ళ మధ్యలోనే జరుగుతుంది. అదే జెంటైల్స్ ఆఫ్ ద గ్యాలలీ. అంటే జెంటైల్స్ అంటే హిందూస్ అనుకోండి, మాట చెప్తాం, మన మతస్థులు కాని వాళ్ళు. వాళ్ళ మధ్యలో ఆయన సేవ అంతా ఒకసారి నేను ఇక్కడ చెప్పున్నాను, మీకు గుర్తుందనుకుంటాను. అక్కడ ఇటువంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళలో కొద్దిమంది మాత్రమే యూదులు. అసలు దాని ప్రసక్తి ఏంటంటే, దిస్ ఇస్ గ్యాలలీ ఏరియా. గలిలీ సముద్రం చిన్నది, ఒక చిన్న లేక్ కదా అంతే. అక్కడ కదంతా జెంటైల్స్తో నిండిపోయింది. చెప్పినట్టు అంతకు ముందు వచ్చిన నెబుకద్నెజరు రాజు, ఇంకొకడు అస్సిరియా రాజు, వీళ్ళనందరినీ బయటకు పంపించేసి ఇశ్రాయేలు 10 గోత్రాలని, వాళ్ళ గోత్రాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అందుకు అది జెంటైల్ అయిపోయింది. అస్సలు వాళ్ళని 10 గోత్రాలు ఉన్నాయి కదా ఉత్తర ప్రాంతంలో, ఆ 10 గోత్రాలని మొత్తాన్ని తరిమి వేశాడు. వీళ్ళు ఇక్కడ ఉంటే ఎప్పుడు తొందర ఉంటుంది, వీళ్ళని తోలేద్దాం అనేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టాడు. వాళ్ళని సిరియా నుంచి, అస్సిరియా నుంచి, బబులోను నుండి, ఎక్కడెక్కడి నుంచి ఆ రాజులందరూ తీసుకొచ్చి వాళ్ళ ఆక్రమించిన కాలంలో వాళ్ళని అక్కడ పెట్టారు. వాళ్ళు జెంటైల్స్.
ఆ గ్యాలలీ ప్రదేశంలో. వాళ్ళతో అంటాడు, హృదయ శుద్ధి కలిగి ఉందా మీలో ఎవరికైనా? వారు ధన్యులు. ఎవరు? సిరియా నుంచి వచ్చిన వాళ్ళ? వాళ్ళకే చెప్తున్నాడు. నీతి నిమిత్తము ఆకలి దప్పులున్నాయా మీకు? క్రీస్తు ఇప్పుడు లోకంతో మాట్లాడుతున్నాడు, యూదులతో కాదు, లోకముతో. ఎందుచేతనంటే లోకమంతటికి ఉద్దేశించబడినటువంటి వాక్యాన్ని దేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలు ద్వారా చెప్పించబోతే ఇశ్రాయేలు దానిని బొమ్మ చేసింది, నాశనం చేసింది. అందుకని ఆయన అంటాడు, నేను తరిమేస్తున్నాను, మిమ్మల్ని ఉంచను, బయట వాళ్ళు వచ్చి నిన్ను తొక్కేస్తారు, అంత అసహ్యం, నా పని చేయని వాళ్ళు నాకెందుకు. అంతగా ప్రేమించి సృష్టించుకొని వారితో యాతన పడినటువంటి దేవుడు ఆ బిడ్డలను తరిమివేశాడు. తరిమివేయడమే కాదు, బయట వాళ్ళు వచ్చారు అక్కడికి. వీళ్లకు అంటే లోకానికి ఇప్పుడు దైవ కుమారుడు బోధిస్తూ అంటాడు, ఎవరో బయటవాడు, నీలో ఆ హృదయంలో ఆ ఆశ ఉన్నదా? శాంతి కొరకు నీవు దేవుని కుమారుడు. ఎవరు? శ్రీయవాడా అనే చెప్తున్నాడు. చూడండి, అవును, ఆయనకే చెప్తున్నాడు. శాంతి కావాలనేది నీకు వ్యామోహం ఉందా? ఆశ ఉందా? అలాగైతే దేవుణ్ణి చూస్తావు. ఎప్పుడైనా తలంచారా? బోధకులు సాధారణంగా ఇంత లోతుగా పోరు, ఎందుకంటే పాత నిబంధన చరిత్ర చదవరు వాళ్ళు. అందుచేత నేనుగా చెప్తున్నా, ఇండియాలో కూడా ఇదే మాట చెప్తున్నా, సాధారణంగా ఎక్కడ చెప్తుంటాను, బైబిల్ అంతా బాగుగా చదవండి. దేవుడు మానవులతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలుతో, ఇంకొక మాట చెప్పి నేను ఈ దినము విషయంలోకి వెళ్తాను. ఎప్పుడైతే ఇశ్రాయేలుతో పని చేయడము అయిపోయి ఆఖరి రాజులను ఆయన కొట్టివేసిన తర్వాత వెంటనే లోకమంతటిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అసలు నేను పిలిచిందందుకు కదా మిమ్మల్ని, మీ ద్వారా నేను లోకాన్ని అందుకోవడానికి కదా. ఒకవేళ మీకు త్వరగా చూసుకోవాలనుకుంటే చూసుకోండి, లేకపోతే నేను మామూలుగా చెప్తాను. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడంటే, అబ్రహాముకి కనబడి ఆయనతో నిబంధన చేస్తూ చెప్తాడు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. దాన్నే మనం చెప్పుకొని దానికి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాము. కానీ ఆఖరి వచనం చూడండి, దీని వలన నీవు బాగుండడము వలన, నీవు వృద్ధి అగుట వలన లోకములో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదింపబడతారు. తర్వాత మళ్ళీ చెప్తాడు 18వ అధ్యాయం 18వ వచనము ఆదికాండం, 22వ అధ్యాయము 18వ వచనము మళ్ళా ఆదికాండం, 24వ అధ్యాయము మళ్ళా అదే మాట. యాకోబుతో ఎవరితో చెప్పినా నిన్ను ఆశీర్వదించున్నది ఎందుకంటే వాళ్ళ కోసం. ఇప్పుడు మన సంఘాలన్నీ ఎట్లా అయిపోయినాయి? అందుకు పడిపోతున్నాయి. ఎందుకంటే ఎంతసేపటికి 4 గోడల మధ్యలో మనమే మాట్లాడుకోవడం, చెప్పుకోవడం. ఇప్పుడు ఈ కాలంలో మనకు పని ఇంకా ఉన్నప్పటికీ, జనము ఎక్కువైపోయినప్పటికీ మనమేమైపోయినామంటే మనకి మనమే చెప్పుకొని, ఇక్కడే వండుకొని, ఇక్కడే తినేసి, ఇక్కడే సంతోషపడిపోయే స్థితిలో ఉన్నామే. కానీ లోకమంతటికి వాక్యము అందించేటటువంటి శక్తి కలిగిన వాళ్ళంగా లేము. ఇప్పుడు ఒక మాట అడిగితే, ఈ దినం విషయంలోకి వెళ్ళి, శిష్యులు ఎవరు అంటే సాధారణంగా నేను అనుకున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ స్వంత, ఇప్పుడు నేను వింటూ ఉంటాను, నేను సాధారణంగా అనుభవించే నేను ఈ విషయాలు చెప్తుంటాను. నేను సాధారణంగా ఇవి కానీ, హిందువుల ప్రసంగాలు కానీ, ఇవన్నీ వింటుంటాను. ఎందుచేతనంటే
స్వంత అనుభవం లేనిది వినడం కానీ చేయడం కానీ లేనిదే మనం ఒక మాట చెప్పకూడదు. నేను విన్నది నేను చెప్తున్నాను. వెంటనే ఏమంటారంటే ఇది శిష్యుడు అంటే ఒక గురువు వెంట భక్తిగా పోయేవాడండి. ఇంకొంచెం ఆలోచించేయి. ఆ మాట ఎవరు చెప్తున్నారు? నువ్వు చెప్తున్నావు. నా ప్రశ్న ఏంటంటే ప్రభువు ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్పాడు? రెండవది, ఇందుచేత బైబిల్ బాగా చదవాలి. ఒక దగ్గర సంపూర్ణంగా ఇదిగో ఇది నా శిష్యులు, ఇట్లా ఉంటే నా శిష్యులు అవుతారు అనేది ఉందా? సాధారణంగా బైబిల్లో అటువంటి క్రిట్ డెఫినిషన్స్ ఉండవు. నేను కొన్ని ఇంగ్లీష్ మాటలు సాధారణంగా మాట్లాడడము తెలుగు ప్రసంగాల్లో నాకు ఇష్టం లేదు. అయినా కూడా కొన్ని చెప్పాల్సి ఉంటుంది. ఎక్స్పాన్సివ్గా ఉంటుంది, అంటే అట్లా విస్తరినట్టుగా ఉంటుంది ఆ వివరణ. ఒక్క దగ్గర మాత్రమే మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నట్లయితే మీరు నా శిష్యులగుదురు అని చెప్పాడు ఒకసారి. అంటే దానికి ముందు వెనక ఇంకో ఎంతో కథ చెప్పాలి. ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఏంటి? ఈ దినం విషయాల్లో చూస్తారు. కనుక శిష్యుడు అనే మాట ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా శిష్యుడు అయినటువంటి వాడు ఈ పని చేయగలిగి ఉండాలి. అది డెఫినేషన్లో ఒక భాగం. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించువాడు అయి ఉండవలెను, ఉండకపోతే నాకు పాత్రుడు కాడు. అంటే నా వెంట రానక్కర్లేదు, నీ ఇంటికాడ కాఫీ దాక్కుంటే నువ్వు కూర్చో, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ నా పేరు పెట్టుకుని నా వెంట రావద్దు. అది శిష్యులలో శిష్యునకు ఉండవలసిన నిర్వచనము. ప్రభు అట్లా చెప్పాడు. అంటే కొంచెము వ్యతిరేక అర్థం వచ్చేటట్టు చెప్తున్నాడు. బైబిల్ అట్లా వ్రాయబడింది. 16వ అధ్యాయం 24 అక్కడ ఇంకొంచెం చెప్తున్నాడు. ఏంటంటే శిష్యుడైనటువంటి వాడు తనను తాను ఉపేక్షించుకొని, మత్తయి సువార్తనే ఉపేక్షించుకొని, ఇంగ్లీష్ మాటలో ఏముందంటే డినై హిమ్సెల్ఫ్. He must deny himself, take up his cross and follow me. Deny అంటే నేను కాదు. ఇదే విషయము ఎక్కడ నాటబడిందంటే పాత నిబంధనలో, లేవీకాండంలో, అక్కడిక్కడ చూడండి, నిర్గమకాండంలో కూడా 12వ అధ్యాయం ఆ ప్రాంతంలో అక్కడ మనకేం కనబడుతుందంటే ఒక నిర్ణీత కాలంలో అందరూ తమను తాము, మగవారు ఆడవారు శుద్ధి చేసుకొని ఆ దినమునకు ముందు దినము సంపూర్తిగా దేవునికే తమ మనస్సులను ఒక దినము ముందు నుంచే అర్పించుకొని ఆ నిర్ణీత దినము మరుసటి దినము వచ్చి నా ముందు ప్రత్యక్షము కావలను. సిద్ధపడను, తనను తాను డినై అంటే అక్కడ ప్రత్యేకంగా కొంచెం క్షుణ్ణంగా చెప్పిన మాట అంటే పురుషులు స్త్రీల నుండి దూరంగా ఉండవలను. అంతటి డినయల్. ఆ దినమంతా శనివారమై ఆదివారం అనుకుందాము. శనివారం అంతా నీవు భోంచేయడం కానీ నీకు ఇష్టం లేకపోతే తినకుండా ఉన్నప్పటికీ దినమంతా ఆయనను ధ్యానించి రేపు ప్రభువును కలుసుకొనున్నటువంటి దినము అను దినముతో ప్రారంభమైంది. అక్కడ తెలుగు భాషలో పరిశుద్ధ సంఘముగా నా ముందు మీరు నిలవబడవలెను అని చెప్పాడు. అక్కడి నుంచి వస్తుంది. సంఘము ఎక్కడ ప్రారంభమైంది అంటే అక్కడ ప్రారంభమైంది. దేవుని యొక్క అపేక్ష
మనుష్యులు ఆ విధంగా రావాలి, నా ముందు ప్రత్యక్షం కావాలి అని. కనుక ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నా వెంట నిన్ను నీవు త్యజించుకో బుద్ధి కలిగి నడవడానికి సిద్ధం లేకపోతే నువ్వు నా వెంట రానక్కర్లేదు. అంటే ప్రభు చెప్పిన మాటలు కొన్ని కఠినంగా ఉంటాయి. ఇది నాకు కూడా భయం అనిపిస్తున్నట్లయితే నేను ఎక్కడ వస్తానబ్బా దీంట్లో అనిపిస్తుంది. నాకు ఇప్పుడు 90వ సంవత్సరం, మీకు తెలుసు. అయినా కూడా రాత్రింబగళ్ళు పనిచేస్తూనే ఉంటున్నానంటే అది కేవలము మీరందరికీ తెలుసు దేవుని యొక్క విషయమని. నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుచేతనంటే ఈ వయస్సులో సాధారణంగా తలంచడం కానీ, వ్రాయడం కానీ, చెప్పడం కానీ, వివరించడం కానీ, అర్థం చేసుకోవడం కానీ అది మనం సంపాదించుకున్నది కాదు. అందుచేత అతిశయము పోయి దేవుని ముందు ఒక విధమైనటువంటి భయముతో ఆయన ఎందుకో, అందుచేత ప్రభువా చేశాను కానీ, అయితే మీరు అనుకుంటారా నేను దాన్ని చక్కగా చేయగలుగుతున్నానని? నా మానవ బలహీనతను బట్టి నాకు కొన్నిసార్లు చేత కాదు. అయినప్పటికీ ప్రతి ఒక్కరికి ఆ బాధ ఉంటే కొన్నిసార్లు భోంచడానికి బుద్ధి కూడా పుట్టదు. ఎందుచేతనంటే ఒకానొకప్పుడు తినాలి, సాయంకాలం రాగానే ఇదిగో ఇది తినాలి, మధ్యాహ్నం రాగానే ఇదిగో ఇది తినాలి, ఆదివారం ఇది చేసుకొని తినాలి. ఇలాంటి దినాలు ఉంటాయి కదా, ఉండినాయి కదా, మీకున్నాయి కదా. ఇప్పుడు భోజనం కొంతమందికి నేను మీ దగ్గర ఉండడం నా ధన్యత. కొన్నిసార్లు మీ అందరి దగ్గర నేను ఉండడము, కొన్నిసార్లు కొన్ని ఆతిథ్యాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కొద్దిగా తినడానికి. ఎందుచేత అది దేహ బలహీనత. అది నేను తెచ్చుకున్నది కాదు, అది నా మీద మోపబడినటువంటిది వయసును బట్టి. అయినప్పటికీ ప్రభువు చెప్తున్నాడు, వీలు లేదు, ఇది చేత కాకపోతే నా శిష్యుడవు కాదు. భయం వేస్తుంది. అందుచేత ఒకటేది మనసులో పెట్టుకోండి, క్రీస్తులో ఉండేవాడు క్రీస్తును వెంబడించువాడు. ఇప్పుడు రెండవ భాగం ఏముంది దాంట్లో అంటే, తనను తాను త్యజించుకున్నట్టు మాత్రమే కాక ఇక క్రీస్తుతో తన సిలువనెత్తుకొని, అంటే కష్టాలు వస్తాయి, నీ సిలువ ఎత్తుకో, నా సిలువ కాదు. నా సిలువ అనగానే నీవేమంటావంటే, ఆ యేసుక్రీస్తు సిలువ ఎట్లాంటితో చీలలు కొడతారా నన్ను సిలువ మీద, అంత దూరం పోవద్దు, అదంత అవసరం లేదు. ప్రభు చెప్తున్నాడు, నీకు వస్తాయి కొన్ని కష్టాలు, దాన్ని తట్టుకోగలవా? చాలా మటుకు కుటుంబాలలో దేవునికి తనను తాను సమర్పించుకొని సేవ చేయడానికి ఇష్టపడే వాళ్ళల్లో భార్యలో అది ఉంటే భర్తకు కానీ, భర్తలో అది ఉంటే భార్యకు కానీ కుదరడం లేదు. సత్యమే చెప్తున్నాను. ఏదో ఒక అడ్డం, ఏమయ్యా 24 గంటలు అది వేసుకొని కూర్చున్నావు, ఏమి ఇది ఎక్కడ పోవాలనుకున్నావు అని ఒక సాగుతూనే ఉంటుంది ఒక 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 నానుడు. ఇవి గృహాలలో భార్య కానీ భర్త కానీ చేస్తే దైవ పనికి చాలా ఆటంకం కదా. అందుచేత అది నీ సిలువ, దాన్ని ఎట్లా అధిగమిస్తావు? నీ సిలువనెత్తుకొని, నా సిలువ కాదు. జ్ఞాపకం పెట్టుకోండి, సిలువ అనగానే ముందు మనం దానికి వెళ్ళిపోతాం, ఇట్లా చీరలు కాదు కాదు. నీ సిలువనెత్తుకొని, ఇంకా నీ సిలువలు ఏముంటాయో. ఇక నీ దేహంలో నీకు కొన్నిసార్లు బాగలేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, అయినను దానిని అధిగమించి చేయగలవా, రాగలవా? అలాగైతే నా శిష్యుడవు. సిలువ ఎత్తుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. కొంచెము ఒక వచనాన్ని కొంచెం క్షుణ్ణంగా మీరు జాగ్రత్తగా చూస్తే ప్రతి ముక్కలో, ఫ్రేజ్లో ఒక బలమైనటువంటి అర్థం ఉంటుంది. నన్ను వెంబడింపవలను. గుడ్డివాడు ముందు పోతూ పోతూ
అయ్యగారు నా వెంట రండి అని అంటే ఏం చేస్తావు? ఏమైనా బుద్ధి ఉందా నీకు అడగడానికి? గుడ్డివాడికి నీకే కళ్ళు కనబడవే, నన్ను ఎక్కడ తీసిపోయి గుట్టలో పడేస్తావా అంటాం కదా. అలాగే ప్రభు అంటాడు, నన్ను వెంబడించుడి అంటే, ఒకడెవరో వచ్చి ప్రభు అని నేను వెంబడిస్తాను అంటే ఒక మాట చెప్పాడు ఆయనకు ముఖాన. ఏంటంటే, వాటికి వీటికి రెక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ తల దాచుకోవడానికి నాకు తల దాచుకోవడానికి స్థలమే లేదు బాబు, వస్తావా? ఓ అటునా, నువ్వు దేవుడు అనుకున్నాను, ఎక్కడ పోయినా కానీ బిర్యానీ చేసి పెడుతుంటారేమో. కాదు కాదు నాయన, భోజనం కూడా దొరకదు నన్ను వెంబడిస్తే. శిష్యులు కనుక ఒక్క చోట శిష్యులకు డెఫినేషన్ ఒక్క దగ్గర దొరకదు. ఒక దగ్గర ఇక్కడ అది తర్వాత వస్తుంది. అంత మాత్రం ప్రేమించడం అంటే ఎవరిని ప్రేమించాలా? మళ్ళీ అవి ఒక ప్రశ్నలు, అవన్నీ ముందు చెప్పున్నాడు. నీవు ప్రేమించు వాడవైతే తర్వాత 4వ ప్రశ్న ఇప్పుడు దీంట్లోనే, నా వెంట వచ్చేవాడు. ఎక్కడికి పోదాం దేవా అనేది 4వ ప్రశ్న. చూచారా ఆ వర్స్లోనే ఎన్ని ఉన్నాయో? ఎక్కడికి పోదాం, నేను ఎక్కడికి పోతే అక్కడికి. అటు పోక బా ప్రభు, అడుగు పోతే రాళ్ళు వేస్తారంటే మరి అటే పోతున్నాను నాయన. ఒక దగ్గర వ్రాసి ఉంది, అనేక మంది శిష్యులు ఆయనను విడిచిపెట్టిపోయారు. ఈయన చెప్పిన మాటలు కుదరడం లేదు, ఈయన చెప్పిన వ్యవహారాలు కుదరడం లేదు. ఈయనతో పెట్టుకుంటే మనకు కుదరదు. ఏదో అంత బాగుంటుంది, పోతే అన్ని బిర్యానీ దొరుకుతాయి, అద్భుతాలు చేస్తుంటాడు కదా, అన్ని లేకపోతే ఒక్కసారి ఇట్లా అన్నాడంటే మనం ఇక్కడ వచ్చి మొత్తం నిండిపోతాయి. ఆడ 10,000 మందికి 5,000 మందికి భోజనం పెట్టలేదా, 4,000 మందికి పెట్టలేదా, మనకి ఏమి లేనప్పుడు ఒక్కసారి తీసుకొచ్చి ఇట్లా అన్నాడంటే అయిపోద్ది. జాదు అనుకొని నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కాలంలో. మన ప్రసంగాలు కూడా అట్నే ఉంటాయి, మీరు ప్రభువు నమ్ముకోండి అని అంత సాపుగా అయిపోతుంది, నీ బాధలన్నీ పోతాయి, అంత శుభ్రమైపోతుంది. ఇక్కడ ప్రభు అంటున్నాడు, అది కాదే, నా వెంట వచ్చేవాడు ఎక్కడికి పోతున్నాడో తెలియదు. సిద్ధమా? క్రీస్తులో నుండి వాడు, క్రీస్తును వెంబడించువాడు ఎక్కడికో పోవుట తెలియనివాడు. ఇప్పుడు మీకుగా నేను చెప్పే మాట ఏంటంటే, మనందరికీ కనీసం నువ్వు చేసే నీ చిన్న పని ఏది చేయదలించినావో దానిని చేయడానికి ప్రయత్నం చేయి. ప్రతిదినము ప్రార్థన చేయి. ఓపిక, శక్తి, క్షమాపణ ఆయన ఎట్లనో అనుగ్రహిస్తాడు. పడిపోయినప్పటికీ మళ్ళా ప్రార్థన చేసుకో. ప్రభువా, ఇదిగో నా ఇంట్లోనే నాకు సంఘర్షణ ఉన్నది, దానిని నేను దాటడానికి నాకు సహాయం చేయి. ఆ ప్రార్థనే నీకు ఒక శక్తినిస్తుంది, ఆ ప్రార్థనే నిన్ను మారుస్తుంది, అదే నీలో ఒక బలాన్ని ఇస్తుంది. నిలవబడ్డానికి 2 కాళ్ళ మీద ఇట్లా నిలవబడి అయినా పర్వాలేదు చేద్దాం అన్న ధైర్యాన్ని, స్థైర్యాన్ని అనుగ్రహిస్తుంది. తర్వాత, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనే నిలిచి ఉంటాను. ఇక్కడ మాటల్లో ఒక తిరుగుడు ఉంది. అక్కడ నీవు నాలో ఉండడానికి నీకు సిద్ధమైతే నేను నీతో ఉంటాను, అది విషయం. నీకు సిద్ధం లేకపోతే నేనేం చేయలేను. దేవుడు ఎప్పుడు తాను మనుషుల మీద రుద్దుకోలేదు. నీకు ఇష్టమా నాతో ఉండడం? నీకు ఇష్టమా? నీకు చేతనవుతుందా? మీ యందు నేనును, నా యందు మీరు, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. అప్పుడు మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే వాడు బహుగా ఫలించును. అయితే నేను చెప్పినట్టు చేయండి. ఇప్పుడు చూడండి, శిష్యులకు డెఫినేషన్స్ ఎట్లా పెరుగుతుందో చూడు.
అంతేకాదు, ఇప్పుడు ఒక గుంట ఉంది. ప్రభువా, ఈ గుంట దాటి నేను చెప్పినట్టు చేయరా, నీ వెంట నడవమన్నావు కదా, నేను చెప్పినట్టు చేయి. అంటే ఏమి ఎగరమంటున్నావా, ఎగిరి దూకమంటున్నావు? నీళ్లు పోతున్నాయి ఇక్కడ, అది ఎంత లోతుందో నాకు తెలియదు. ఎగరమంటున్నావా, ఏం చేయమంటున్నావు ప్రభువా? నేను చెప్పినట్టు చేయి. శిష్యుడు అంటే అర్థము ఎంత దూరం లాగుతుందో చూడండి. అందుచేత మనకై మనము ఏవో శిష్యులకు అర్థం చెప్పుకొని ఇది మేము శిష్యులము అంటే ఇంతవరకు నీ పనేమి సాగలేదు. కానీ ఇంతవరకు ప్రభువుతో నడుచువాడైతే అప్పుడు ఆయన ఏమంటాడు, అట్లనే నడవమంటాడు. నీకు తెలియదు, ఆయనకు తెలుసు. అందుచేత నా మాటలు, అందుచేత ప్రభు మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, అసాధ్యంగా అనిపిస్తాయి. అయినా కూడా ఆ విధంగా చేయండి, అప్పుడు మీరు ఫలిస్తారు. మిమ్మల్ని చూస్తే అవతలకు దాటి వచ్చిన వాడు నిన్ను చూస్తే నన్ను చూడప్పుడు మనుషులు, ఈ మనిషి ఇంత దూరం దానిని ఎట్లా దాటి వచ్చాడు? ప్రభువు కనిపించడు మనకు, మనుషులందరూ లోకంలో చూచేందుకు. నీవు కనిపిస్తుంటావు. వీడు ఎట్లా చేశాడు ఇక్కడ? అది ఆయనలో ఒక శక్తి. దేవుడు, ఆయన నమ్ముకున్న దేవుడు, ఆయన అనుగ్రహించిన శక్తి అని వాళ్ళు నిన్ను చూచి తెలుసుకుంటారు. దానిని బట్టి మీరు నాకు శిష్యులుగా ఉండడంలో ఒక అద్భుతము శక్తి ఉంటుంది. ఆ శక్తిని బట్టి మనుషులను మీరు దగ్గరకు తీసుకురాగలరు, నాకు దగ్గరగా. తర్వాత, నేను ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, ఫలింపని ప్రతి తీగ ఆయన కోసి పారవేయను. నేను కాదు, ఆయన. అంటే దేవుడు ఎప్పుడు నీ పనిని దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభు చెప్పే మాటల్లోనే దేవుడు ఏ పని చేస్తున్నాడు, ప్రభు ఏం పని చేస్తున్నాడు. ప్రభువు దేవుడి పని చేస్తున్నాడు. ఆ దేవుని పని చేయడంలో నీవు వెంట వస్తున్నావు, ప్రభువు వెంట. కానీ దీనినంతటిని నడిపించువాడు దేవుడు. ప్రభు చెప్పిన మాటలయ్యి. తండ్రి వ్యవసాయకుడు అంటే నేను పెరుగుతున్నాను, నేను పెరుగుతుంటే నాకు మీరందరూ అంటుకొని ఉన్నారు. దాని చుట్టూ ఉన్న మట్టి కానీ, దాని ఎరువు కానీ, దానిని వృద్ధి చేయడం కానీ, ఈ చెట్టు ఎట్లా ఎదుగుతుంది అనే దానిని చూడడం కానీ సమస్తము ఆయన చేతిలో ఉంది. ఎందుచేతనంటే జీవమునకు కర్త ఆయన, జీవన్మరణములకు కర్త ఆయన. ఇది ఉండుటనో, చచ్చుటనో, వృద్ధి చెందుటనో, ఫలించుటనో ఆయన చేతిలో ఉన్నవి. అందుచేత దేవుని మర్చిపోవద్దు. ప్రభు ఎక్కడికి పోయినా కూడా తండ్రిని గురించి చెప్తున్నాడు, తండ్రిని గురించి చెప్తున్నాడు. నేను సంఘానికి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, సాధారణంగా సంఘములో దేవుణ్ణి మర్చిపోతున్నారు. క్రీస్తు 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 అంటున్నారు. అనకూడదని అర్థం కాదు, కానీ ఈ రెండింటికి సంబంధాన్ని మనుషులు తెలుసుకోవడం లేదు. దేవుడు మనలను ఆత్మ ఇచ్చినవాడు, మనకు జీవమునిచ్చినవాడు, మనలను చేసినవాడు, ఉద్దేశపూర్వకముగా చేసినవాడు. ఆయన చూస్తున్నాడు. అది ప్రభువు చెప్పే మాట. తండ్రి వ్యవసాయకుడు, వ్యవసాయం చేస్తాడు. ఆయన ఈ ఫలితాన్ని చూస్తాడు, ఆయన కొట్టివేస్తాడు. ఆఖరిలో 3 విషయాలు చెప్తాను. అయితే దీని వలన ఏమి జరుగుతుంది? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము, ఈ మాట ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మనుష్యులు ప్రభు ఎంట పోతున్నటువంటి ఈ శిష్యుల యొక్క స్వభావము ఎలాంటిది? ప్రేమ స్వభావము. ప్రేమ అంటే ఎవరిని ప్రేమించాలా? ప్రశ్నలు చూడండి ఎట్లా అడగాలను. ఎవరిని తలిస్తే వారిని ప్రేమించాలి. చెడు కానీ, కంపు కొట్టని, పొట్టివాడి కానీ, పొడుగువాడి కానీ, మూర్ఖుడి కానీ, ఎవడే కానీ. ప్రభువు వెళ్తూ ఉండేటప్పుడు కొన్నిసార్లు అన్నాడు,
అవసరమైతే తప్పించుకొని వెళ్ళు, నీకు అంత ఎందుచేతనంటే నీ పని ఇంకా పూర్తి కాలే. ఆ పని పూర్తి కాకముందే ఈ మూర్ఖుడి చేతులు ఎందుకు చేస్తావు, కొంచెం దాక్కుపో, మళ్ళా వెళ్ళి మళ్ళీ అదే ఆ యేసుక్రీస్తు వచ్చి ఈ కొట్లాడే మనుషుల మధ్యలోనే నిలవబడి గుంటనక్కల్లారా ఎంత ధైర్యంగా మాట్లాడాడు చూడు. సమాధి ఇది సున్నము కొట్టిన సమాధుల్లారా, ఎవరు ఆయనను ఎదుర్కొనే వారిని ముందే మళ్ళీ ఆ మాటలు మాట్లాడాడు. సమయం వస్తుంది, అది దేవుడు ఇచ్చే సమయం. అందుచేత ఎక్కడ మెలకువగా ఉండవలనో అక్కడ మెలకువగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. కానీ ఎక్కడ కూడా ఏ మనిషి కూడా నీకు వ్యతిరేకుడైనప్పటికీ వారిని ద్వేషించవద్దు, తప్పించుకొని పో, అంతేకాని ప్రేమను విడిచిపెట్టవద్దు. ప్రేమ ఒకటి. రెండవది, మీరు ఈ లోక సంబంధులు కారు. 15వ అధ్యాయము 19వ వచనం. మీరు ఇక్కడ వాళ్ళు కాదని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ లోకం మంది కాదు, నీవు ఇక్కడ మనిషివి కాదు. అందుచేత నీ ఆత్మ ఎక్కడ నుండో వచ్చింది, ఎక్కడికో పోతుంది, ఇక్కడ ఉండదు. ఉండేది భూమి మీద నీ శరీరం మాత్రమే, అది కూడా చివికిపోతుంది కొన్నాళ్లకు. మూడవదిగా ఆఖరిది యోహాను సువార్తలో చెప్తాడు. ఆయన ఇక్కడ మాట్లాడేటప్పుడు, ఇటువంటి వాడు, ఈ ప్రేమ కలిగిన వాడు, ఇదే ఈ లోకములో నేను కొంతకాలమే ఉంటాను కానీ దైవ కార్యము చేయనటువంటి వాడును అనున్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఏ మనుషులతో కూడా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన చేయవలసింది, నువ్వు ఏమి సాధించావురా, వాట్స్ యువర్ అకాంప్లిష్మెంట్ అంటాము కదా, అది ఏంటి అంటే సమకూర్చగలవా, మనుషులను దగ్గరికి తీసుకురాగలవా. ఆఖరి విషయం అది. నాతో కలిసి నెగటివ్ సెంటెన్స్లో చెప్తున్నాడు. నాతో కలిసి సమకూర్చువాడు నావాడు నా శిష్యుడు అనకుండా, నాతో కలిసి సమకూర్చని వాడు నాతో శిష్యుడు కాడు. నెగటివ్లు చెప్తున్నాడు. అంటే నీవు ఒక దగ్గరికి వెళ్ళి నీ మాట ఉచ్చారణను చేసినప్పుడు దాని ద్వారా ఆ మనిషి దైవ సమూహంలోనికి వస్తాడా, దైవ సమూహం నుంచి నిన్ను ద్వేషించినట్లుగా దాన్ని ద్వేషించిపోతాడా, నీ మాటల యొక్క దురుస్తనాన్ని బట్టి. సమకూర్చగలవా? కనుక ఆఖరి నిమిషము కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకొని, నా క్రియల వలన, మాట వలన నేను వీళ్ళని దేవుని దగ్గరికి తీసుకువచ్చానా, దేవుని నుంచి ఇంకా దూరం నెట్టాను. అక్కడ ప్రభు ఏం చెప్తాడంటే, సమకూర్చున్నటువంటి వాడు దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి ఆ వరమును కలిగిన వాడు. దేవుని యొక్క ఆత్మ సమకూర్చడానికి చేతకాక నీ మాట దురుసుతనం వలన వాటిని నెట్టివేసిన వాడు బీల్జెబూబు, దరిద్రపు ఆ దురాత్మకు స్నేహితుడు అని 12వ అధ్యాయంలో యోహాను సువార్తలో అక్కడ చెప్తాడు. దాని అంతటికి పరీక్ష అది. నీవు చేసిన క్రియ ద్వారా మనుషులు దేవుని దగ్గరికి వస్తున్నారా, మనుషులు దేవుని నుంచి దూరం పోతున్నారా? కనుక దైవ శిష్యుడు అనేవాడు ఒక్క దగ్గర, ఆ డెఫినేషన్ ఒక్క దగ్గరే దొరకదు, ఇంత ఎక్స్పాన్సివ్గా ఉంటుంది. వాక్యము ఆ విధంగా అర్థం చేసుకోవడము ప్రయత్నం చేయాలి. నాతో కలిసి సమకూర్చువాడు చెదరగొట్టువాడు కారాదు, నా పక్షమున నుండి వాడు, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట చెప్తాడు. కాబట్టి చెట్టు ఉదాహరణ చెప్తూ, చెట్టు యొక్క పండును బట్టి ఆ చెట్టు యొక్క గుణం తెలుస్తోంది. నువ్వు చేసే పనిని బట్టి నువ్వు నిజమైన దేవుని శిష్యుడవో లేదో తెలుస్తుంది.
ప్రభు శిష్యులు అనేక విధములైనటువంటి పనులు చేయగలిగిన దైవ పరిచారకులు. వారు ఎప్పుడు చేస్తూనే ఉంటారు. మనలో చాలామంది మీరున్నారు. మీరు ఏం చేయదలిచినారో, లేకపోతే ఊరికే రావడము, కూర్చోవడము, వినడము తోనే ఉండిపోయిందో, అటువంటి స్వభావం అందరికీ ఉంటుందని నాకు కూడా ఉండేది. నేను యవనస్తునిగా ఉండేటప్పుడు కొంతకాలం నేను పాస్టర్గా పనిచేసినప్పటికీ, అమెరికా దేశంలో 35 సంవత్సరాలు చేసినప్పటికీ మొదట్లో నాకు అనిపిస్తుంది ఏదో అది ఒక పనిలాగా, నాకు ఒక జీతం, నేను పనిచేసినందుకు దీనికి ఒక జీతం, ఆ ఉద్దేశంతో. తర్వాత తెలిసింది, నేను చెప్పాలంటే ఇక్కడ ఈ దేశంలో నేను పాస్టర్గా పనిచేసినప్పుడు నాకు తృప్తి లేదు, నా పరిచర్యలోనే నాకు తృప్తి లేదు. ఎందుచేతనంటే నాకు మనస్సు అంత పూర్తిగా దాని మీద లేదు. అట్లా ఉంటుంది అందరికి. కొందరికి అబద్ధం చెప్పొద్దు, సత్యమే చెప్పు. అందరూ బట్టి ప్రభు ఒకవేళ ఇదిగో ఇప్పుడు నీవు ఈ పని చేయగలవు, ధైర్యముగా చెప్పగలవు, సిద్ధపాటుకి ఇంత సమయం ఉంటుంది అని అది తెలుసుకొని నప్పుడు దేవుని యొక్క కృప అర్థమవుతుంది. కనుక మనందరికీ అటువంటి అనుభవాలు ఉంటాయి. దేవుని చేత, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క శిష్యులుగా సమకూర్చండి. మనుషులను దగ్గరకు తీసుకురండి. దేవుని దగ్గరకు తెచ్చి, ఇదిగో నీ కొరకు ఈ మనుష్యులను నీ కుటుంబంలోనికి తీసుకువచ్చినాను ప్రభు అనువాడు ఆయన శిష్యుడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ కుమారుని పరిచర్యను మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క త్యాగబుద్ధితో చేసిన ఆ పరిచర్యనంతటిని అనుభవించుటకు, చేయుటకు మాకు శక్తి కావాలి. నిజముగా మీ శిష్యులుగా ఉండుట ఎంత లోతైన అనుభవమో దానిని తెలుసుకున్నటకు మాకు అంచెలంచెలుగా నేర్పించుచూ ఉన్నందుకు మీకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకు నీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించు తండ్రి. మీ శిష్యులుగా ఉండుటకు చిన్న పని ఏదైనాను వారు హృదయ శుద్ధితో చేయగలిగినట్లు, చేపట్టునట్లు, కుటుంబములలో ఆ కల్పుకును స్వభావమును అనుగ్రహించి అందరూ కలిసి చేసి చిన్న పని అయినప్పటికీ నీ సేవ కొరకు చేసు పడిపోవచ్చున్నటువంటి నీ సంఘాన్ని కట్టుటకు, నిలవబెట్టుటకు మాతో ఏదైనా చేతనైతే చేపించుకునమని, చేయుటకు మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మీ యొక్క బల్ల ఎదుకు మేము సమీపించుండగా ప్రభు, అదే విషయాన్ని మేము జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. ఈ బల్లలో చేరుటకు అనేకులకు అర్హత ఉన్నది. నిన్ను విశ్వసించిన వారందరూ చేరుతారు. దయతో మా తప్పులను క్షమించి మమ్మలను సంఘముగా స్వీకరించమని క్రీస్తు పేరిట పెడుచున్నాం తండ్రి. ఆమేన్.